యై! తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణ. ఒకరోజు విజయనగర రాజ్యంలో ఒక పెద్ద భయం అలుముకుంది. ఒక సింహం అడవిలోంచి బయటకు వచ్చి గ్రామాల్లో తిరుగుతూ పశువులను చంపుతోంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒక ఉదయం అందరూ రాజమందిరానికి వచ్చి రాజు శ్రీకృష్ణదేవరాయ దగ్గర ఫిర్యాదు చేశారు. ప్రజలు, మహారాజా, ఆ సింహం వల్ల మేము బయటకు వెళ్ళలేము. మా పశువులను చంపేస్తోంది. దయచేసి మాకు రక్షణ ఇవ్వండి. సైనికులారా, వెంటనే వెళ్లి ఆ సింహాన్ని పట్టుకోండి. సైనికులు వెళ్లారు. కాని ఆ సింహం చాలా తెలివిగా అడవిలో దాక్కుంది. ఎవరికీ పట్టుకోలేకపోయారు. రాజు ఆందోళన చెందాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడైనా రామకృష్ణని పిలవాలి. ఆ బుద్ధిమంతుడు తప్ప ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేరు. రాజమందిరంలో రామకృష్ణని పిలిపించండి. రామకృష్ణ, ఆ సింహం రాజ్యానికి భయం తెచ్చింది. దాన్ని ఆపగలిగేది నువ్వే. మహారాజా, బలం కంటే బుద్ధి గొప్పది. నేను దానిని చంపను, దాన్ని మిత్రుడిని చేసుకుంటాను. రాజు ఆశ్చర్యపోయాడు. కాని అతనిపై నమ్మకం ఉంచి అనుమతించాడు. రామకృష్ణ ఒక పాత్రలో పాలు, చక్కెర, తేనె కలిపి తీసుకున్నాడు. అడవిలోకి వెళ్లి సింహం దగ్గరికి చేరాడు. సింహం గర్జిస్తూ అతని వైపు వచ్చింది. కాని రామకృష్ణ ఏమాత్రం భయపడలేదు. ఆయన ప్రేమతో మాట్లాడుతూ అన్నాడు, ఓ మహాసింహమా, నువ్వు అడవిరాజు. ప్రజలను భయపెట్టడం నీకు తగదు. ఇది చూడు, నీకోసం తీపి పాలు తెచ్చాను. సింహం ఆశ్చర్యపోయింది. రామకృష్ణ పాలను సింహం ముందు ఉంచాడు. మెల్లగా సింహం దగ్గరికి వచ్చి పాలను నాకింది. తీపి రుచితో సింహం సంతోషించింది. తర్వాత రామకృష్ణ దాని తలపై చేయి వేసి నిమిరాడు. సింహం గర్జించడం మానేసి కూర్చుంది. ఇలా ప్రేమతో మాట్లాడితే ఎవరినైనా గెలవవచ్చు. రాజమందిరానికి తిరిగి రామకృష్ణ రాజమందిరానికి వచ్చి చెప్పాడు, మహారాజా, సింహం ఇక ప్రజలను భయపెట్టదు. నేను దానిని మిత్రుడిని చేసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆ సింహం నిజంగానే ఎవరికీ హాని చేయలేదు. రాజు సంతోషించి రామకృష్ణను బహుమతులతో సత్కరించాడు. ప్రేమతో, మాధుర్యంతో మాట్లాడితే కఠినమైన మనసు కూడా మారుతుంది. బలం కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే దయ ఇంకా గొప్పది. ఇది తెనాలి రామకృష్ణ తెలివితేటలతో పాటు ఆయన హృదయపూర్వకతను చూపించే అద్భుతమైన కథ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ని ప్రెస్ చేయండి.